కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకి జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. మా జీవధ్వని సందేశాలను ఆలకిస్తున్న మీకు మా జీవము గల దేవుని మందిర పక్షాన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా దైవజనులు రాసి పాడిన ఒక పాటని ఆలకిద్దాం. యూదా గోత్రపు సింహమా నా క్రీస్తు రాజా, అనుదినము నీ నామస్మరణతో నిన్నే స్తుతించి కీర్తించెదన్. అనుదినము నీ నామస్మరణతో నిన్నే స్తుతించి కీర్తించెదన్. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా క్రీస్తు రాజా. యూదా గోత్రపు సింహమా పాప వ్యసనములన్నీ భరించినావు, ఆ సిలువలో నాకై బలియాగమైనావు. నా పాప వ్యసనములన్నీ భరించినావు, ఆ సిలువలో నాకై బలియాగమైనావు. నన్ను రక్షించి జీవింపజేసినావు, నన్ను రక్షించి జీవింపజేసినావు. యూదా గోత్రపు సింహమా దావీదు వేరు చిగురువై వేకువ చుక్కవై చీకటైన నా బ్రతుకులు ఉదయించినావు. చాలా మంచిది. ఇంతవరకు గాన ప్రతిగానాల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచారు. ఈ ప్రత్యేకమైన సమయంలో యవన కాలంలో బలంగా పరిచయంలో వాడబడుతున్న దైవజనులు శ్రేష్టమైన వర్తమానం అందిస్తుండగా శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ జీవధ్వని సందేశాలు వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధ్వని సందేశాలు మీ ఆత్మీయ జీవితాల్ని ఎంతగానో బలపరుస్తున్నాయని, చివరి ప్రార్థనలో మీరు ఏకీపించినప్పుడు మీ జీవితాలలో అద్భుతాలు జరుగుతున్నాయని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు నామాన్ని నేను ఎంతగానో మహింపరుస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని శ్రద్ధగా వినండి, చివరి ప్రార్థనలు ఏకీపించండి. ఆ తర్వాత మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నా మాకు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియపరచవలసిందిగా ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తున్నా. ఈ రోజున అంశం ఏంటో తెలుసా? నూరంతల ఆశీర్వాదము. అంశం పేరు చెప్తున్న, జాగ్రత్తగా వినండి. నూరంతల ఆశీర్వాదము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నా ప్రభు నీ కుటుంబానికి, నీ జీవితాలకి, నీ వ్యాపారాలకి, నీ ఉద్యోగాలకి ఆయన నూరంతల ఆశీర్వాదాన్ని
ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ సోదరి సహోదరుడా, వాక్యాన్ని బట్టి నీ జీవితంలో ఆయన నూరంతల ఆశీర్వాదాన్ని ఇవ్వాలంటే ఆయనకి నువ్వు లోబడి ఆయనకు అనుగుణంగా నువ్వు నడుచుకోగలిగితే ఆయన నీ జీవితంలో నీ బ్రతుకుల్లో అయినట నూరంతల ఆశీర్వాదాన్ని ఆయన కలుగు చేస్తాడట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఒక వాక్యం చదువుకుందామా? ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నా వినండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా? ఆ లేఖన భాగాన్ని మీరు గమనిస్తే ఇస్సాకు విత్తనం వేసిన వాడై, పొలములో విత్తనం వేసిన వాడై 100 ఫలం పొందును అని వ్రాయటం జరిగింది. 100 ఫలం, 100 ఆశీర్వాదం. ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయెను. ఆమె ఎవరు ఆశీర్వదించారండి? యెహోవా ఐశ్వర్యాన్ని ఇచ్చును అని వాక్యం చెప్తుంది. ఇక్కడ చూడండి, యెహోవా ఆశీర్వదిస్తేనే నువ్వు గొప్పవాడవుతావు. ఏవేవి ఆశీర్వాదాలు నీ మీద పెడితే అవి గొప్పవాడి కింద రావో. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటికి ధనం ఉందనుకుంటున్నావు, ఈనాడు ఆస్తులు ఉంటున్నాయి అనుకుంటున్నావు. కానీ నీకున్న ఆస్తి, నీకున్న ధనం అది దేవుని ఆశీర్వాదానికి సంబంధించింది కాదు. దేవుడు ఆశీర్వదిస్తేనట నీవంట గొప్పవాడి అవుతావంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా? 100 ఆశీర్వాదం. కనుక నీ జీవితంలో, నీ బ్రతుకుల్లో ఆయన ఈ సంవత్సరము నీకు 100 ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బట్టి మీ జీవితంలో ఆశీర్వాదం కోసం ఎంతో ప్రయాసపడుతున్నాం, ఆశీర్వాదం కోసం ఎంతో ఆశపడుతున్నాం. కానీ మన జీవితాల్లో ఆశీర్వాదం రాట్ల కారణమేంటో తెలుసా? ఆయన మీద నీవు నమ్మకం వచ్చట్లా. ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే ఇస్సాకు ఎలాంటి నమ్మకాన్ని అయితే ఉంచాడో అలాంటి నమ్మకాన్ని నువ్వు కూడా ఉంచగలిగితే ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఈ సంవత్సరము ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యం నీ జీవితంలో, నీ బ్రతుకుల్లో ఆయన 100 ఆశీర్వాదాన్ని కలుగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు ఆశపడగలిగితే ఆయనట నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే నీవట గొప్పవాడు అయిపోతావంట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఇస్సాకు ఆ సంవత్సరం పొలంలో పంట వేస్తే 100 ఫలం వచ్చింది. ఆ ఫలం అతనికి ఆశీర్వాదంగా మారగా ఆశీర్వాదం దేవుడు ఇతన్ని గొప్ప చేయటము మొదలుపెట్టింది. ఆ ప్రియమైన దేవుని పెట్టారా, ఈనాడు 100 ఆశీర్వాదం నీకు కావాలనుకుంటే నా ప్రభు చెప్తాడు ఈ రోజున ఆయన ఎందు స్థిర విశ్వాసం నిలపగలిగితే, ఆయన ఎందు నువ్వు స్థిరమైన నమ్మకాన్ని నిలపగలిగితే ఆయనట్టు నీ జీవితంలో 100 ఆశీర్వాదానైనా ఖచ్చితంగా నీకు ఆయన కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఒక రోజున యేసు ప్రభుకు ఉపమానం చెప్తాడు. ఒక మనుషుడు విత్తడానికి బయలుదేరిన వాడు కొన్ని విత్తనాలు విసిరేసాడు. కొన్ని విత్తనాలు రేతనెల్ల పడ్డాయి అని, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల పడ్డాయి, కొన్ని విత్తనాలు త్రోపకర పడ్డాయి, కొన్ని విత్తనాలు సారవంతమైన భూమిలో పడ్డాయి. అప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని నివరించడానికి టైం సరిపోదు కనుక సారవంతమైన నేల మీద పడ్డవే ఆ విత్తనాలట 100 ఫలించాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. వాక్యం చదువుకుందామా? లూకా సువార్త 8వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నా వినండి. మరికొన్ని మంచి నేలన పడెను, అవి మొలచి 100 ఫలించనని ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ బిగ్గరగా చెప్పెను. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా?
కొన్ని విత్తనాలు విసిరితే మంచి నేలల పడ్డాయంట. ఈ మంచి నేల పడిన విత్తనాలు 100 ఫలించాయి అని వ్రాస్తున్నాడు. నా ప్రభు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసండి, 100 ఆశీర్వాదం, 100% ఆయన బ్లెస్సింగ్స్ నీ జీవితంలో ఆయన కలుగు చేస్తాడు. కనుక ఆయన మాట వినాలి. మంచి నేల నీ హృదయంలో ఆయన మాటలు కనుక నాటపడగలిగితే నీ మాట, నీ జీవితం, నీ బ్రతుకు 100 ఫలాన్ని అనుభవిస్తుంది, 100 ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లు చేస్తాడు ఆయన. కనుక ఆయన వాక్యాన్ని వింటున్నావు కానీ ఆ వాక్యం నీలో ఫలిస్తుందా? నా ప్రియమైన సోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు శ్రద్ధగా వినాలి. ఆ వాక్యం నువ్వు శ్రద్ధగా వినగలిగితే ఆ వాక్యం అట నిన్ను ఆశీర్వాదానికి కారకుడిగా మార్చింది. కనుక ఈ 100 ఆశీర్వాదం నీ జీవితంలో అనుభవించాలనుకుంటున్నావా? నీ పిల్లలు అనుభవించాలనుకుంటున్నారా? నీ వ్యాపారం లాంటి లాభం రావాలనుకుంటున్నావా? అయితే నా ప్రభు చెప్తున్నాడు, ఆయన మాటలు వినో. ఆయన మాటలు వింటే ఆ విత్తనాలు నీ హృదయంలో పడితే నీ హృదయం మంచి హృదయంగా మార్చుకోగలిగితే ఆ మంచి హృదయం అంటే ఆయన 100 ప్రతిఫలం అనుభవించేటట్లు ఆయన చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న సజీవుడైన యేసు. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో ఆయన 100 ఆశీర్వాదం కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. పోయిన సంవత్సరం ఎలా ఆశీర్వదించబడ్డావు నాకు తెలియదు, కానీ కొత్త సంవత్సరం, నూతన సంవత్సరంలో నా ప్రభు అంటాడు, నీకు నేను 100 ఆశీర్వాదాన్ని కలుగు చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, అందరూ కూడాను హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సహోదరుడా, నీ జీవితంలో 100 ఆశీర్వాదం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ హృదయం ఎలా ఉంది? ఆయన వాక్యం వినేటట్టే ఉందా? ఆయన వాక్యం హృదయంలో పెట్టుకోగలవా? అలా ఉండగలిగితేనట ఆయన నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. అందుకే వాక్యం చలవిస్తుంది, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు అని. నా ప్రియమైన దేవుని పెట్టారా, ప్రతి విషయం కొన్నిసార్లు మనం భయపడతా ఉంటాం, కానీ నా ప్రభు చెప్తాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమె ఎందుకో తెలుసా, నేను 100 ఆశీర్వదిస్తాను అంటే. ఒక రోజున దావీదు తన సైన్యాధిపతి యోవాబుని పిలిచి మన ఇశ్రాయేలు సైన్యాన్ని లెక్క పెట్టాడు అన్నాడు. లెక్క పెట్టంటే అప్పుడు యోవాబు గారు అంటాడు, అయ్యా అయ్యా మనం లెక్క పెడతామని మన సైన్యాన్ని, మన పక్షాన్ని మన దేవుడు ఉన్నాడు కదా, ఆయన యుద్ధం చేస్తాడు కదా అని అంటా ఉన్నాడు. ఆయన అంటా ఉంటే దావీదు అంటాడు, లేదు లేదు లెక్క పెట్టాల్సిందే అని అంటాడు. కానీ యోవాబు అంటాడు, లేదయ్యా 100 ఆయన మనల్ని మేలు చేస్తారాయన అని చెప్తా ఉంటే దావీదు లెక్క పెట్టండి అంట. ఆ వాక్యం చదువుకుందామా? దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా వినండి. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలు శిక్ష కలుగును అని మనవి చేసెను. ఇప్పుడున్న జనుల కంటే 100 చేస్తాడు కదా అని యోవాబు రాజుతో చెప్తున్నాడు. ఎంత విశ్వాసం అండి! ఏమండి, అతని విశ్వాసం చూడండి, రాజుకే చెప్తున్నాడు, దావీదు రాజుకి. యోవాబు ఇప్పుడున్న ప్రజల కంటే 100 చేస్తాడు ఆయన. రాజా, అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం, ఆశాభాషి దేవుని ఆరాధించాలి మనం అని ఆయన చెప్తున్నాడు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్ముడు అదే చెప్తున్నాడు, నీ వ్యాపారాన్ని ఆయన 100 చేస్తాడు. ఆమె నీ ఉద్యోగంలో ఉన్నతమైన ప్రమోషన్ ఇచ్చి 100 ఆశీర్వాదాలు ఆయన కలుగు చేస్తాడు. హల్లెలూయా. నీ పిల్లల చదువుల్లో 100 జ్ఞానాన్ని కలుగు చేసి ఉన్నతమైన చదువు చదివిస్తాడు. కనుక ఏ విధంగా చేస్తానని సరే ఆయన నీకు ఈ రోజున 100 ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇస్సాకుకి ఇచ్చిన దేవుడు నీకెవరా? మంచి నెల పడిన విత్తనాలు జీవితంలో ఏ విధంగా 100 ఫలించాయో అలాంటి ఫలాన్ని నీవు అనుభవించేటట్లు ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా ప్రియమైన సోదరి సహోదరుడా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నా ప్రియమైన సోదరి సహోదరుడా,
నరసరపేట ప్రాంతం నుంచి ఒక ఆమె ఫోన్ చేస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆమెకి ప్రార్థన చేద్దామని వెళ్ళా. ఒకటే దుఃఖంతో ఉంది ఆమె. ఏంటమంటే చేతిలో సరైన పని లేదయ్యా, నెలకు 400 రూపాయలు జీతం ఇస్తున్నారు, ప్రార్థన చేయయ్యా నా జీతం పెరిగేటట్టు మంచి ఉద్యోగం వచ్చేటట్టు ప్రార్థన చేసి వచ్చిన 4 రోజులకి ఆమె చేస్తున్న హాస్పిటల్లోనే డాక్టర్ గారు ఆవిడ పిలిచి, అమ్మా నీకు మరొక పని ఇస్తున్నాను, నువ్వు లోపల నీ 400 జీతం నేను ఎవరో 5,000 రూపాయల జీతాన్ని నీకు నేను ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఆ యొక్క సహోదరి జీవితంలో దైవజనుని పిలిపించుకొని ఏమంటే ప్రార్థన చేయించుకుంటే 400 జీతం అంట 5,000 రూపాయలుగా మార్చాడు. చూసారా? అంటే ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుంది తెలుసా? 100 ఆశీర్వాదం. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, 5,000 రూపాయల జీతం రాగానే చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? జీతరంగాలు అయ్యి ఇవరేస్తుంటారు. కానీ ఆ జీతరంగంలో ప్రక్కన పెట్టింది ఎందుకో తెలుసా? ఏ దైవజనుడు తెచ్చి ప్రార్థన చేశాడో ఆ దైవజనుడికి నేను కానుక ఇవ్వాలి అని నెల రోజుల పాటు పక్కన పెట్టి అతను ఫోన్ చేసి నన్ను పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని ఆమెకు వచ్చిన మొట్టమొదటి జీతం 5,000 రూపాయలు దేవుని పరిచర్యకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం గలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఆమె కొద్ది మొత్తం నమ్మకం ఉంది కనుక ఆమెకి ఇంకా దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలైనా ఆమెకి దేవుడు కలుగు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సాక్ష్యాన్ని విందామా? వినండి. ఇంతమల్లో ఎన్నో కోంటాలు తిరిగిన ఎన్నో ఆశలు అయింది. 3 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాను, ఒక్కదాని వంటగా ఏడిసి అలా పోయి ప్రతి కుటుంబం ఎక్కడ బాధ పెట్టి అక్కడ ఎక్కడోసారి దేవుడు ఆశేసి నీరాన్ని ఆశపడి ఎన్నో గుడులు ఎన్నో చర్చిలకు పోయినా లాస్ట్ తర్వాత అన్న వాక్యం టీవీలో వస్తే అన్న వాక్యం నమ్మట ఏందో నాకు మనిషి ఏదో అంటుకట్టగా ఆదరిస్తా అన్న మాట విని అన్న ఫోన్ రమ్మలో ఎక్కించి అన్నాను పాదం చేయి అన్న పిలిపించి సాయంకాలం పూట అన్న వచ్చింది. అన్న వచ్చి అమ్మటి పాదం చేసి అన్న నీకే బాధ ఏదమ్మా, నేను వచ్చినదా ఇంకా నీకు ఉద్యోగం వచ్చిందమ్మా, ఏది నీకు బాధ తీరుస్తుందమ్మా దేవుడమ్మా అన్న పోయి 4 రోజుకు 3 రోజుకు డాక్టర్ గారు పిలిచిరు. నాకు అంతకుముందు 400 జీతం అయితే ఇప్పుడు అమ్మ నీకు 5,000 ఇస్తా జీతం, నువ్వు వచ్చేయి అని అన్నయ్య చేసాడు. 4 రోజు 3 రోజుకు నా పని నాకు వచ్చింది. ఎంతో సంతోషం ఆనందపడింది. అన్నకు పోటీ చేసిన మళ్ళీ అన్న ఎన్నో సంవత్సరాలు బాధపడిన అన్న, ఎన్నో కష్టం ఎన్నో బాధలు అన్నా ఎక్కడో సాట ఫాస్ట్గా లోట్లు వచ్చి ఒక ఆశేస్తున్నా వస్తాను ఆశపడినా నీ లోట్లు వచ్చి ఆశేస్తులు వచ్చిందన్న. నా మనిషి నా జీవితం బాగా పొంగిపోయిందన్న. నా డాటగారు పిలిపించినన్న నన్ను రమ్మని 5,000 జీతం అని చెప్పినన్న. అంతకుముందు 400 అన్న జీతం అని ఎంతో బాధపడి ఇంట్లో ఉన్నారన్న. ఇప్పుడు డాటగారు 2 సార్లు ఫోన్ చేసి చెప్పినన్న నేను నా పని నాకు దొరికిందన్న రమ్మంటే ఇప్పుడు 5,000 జీతం అమ్మా అని చెప్పారు. ఫస్ట్ జీతం నా అన్నకి ఇవ్వాలని అన్న పాదం చేసి అన్నకే ఇవ్వాలని జీతం నేను ఇప్పుడు 3 సార్లు అసలు ఫోన్ చేశాను. నువ్వే రావాలన్నా నీ చేతికి నేను పెట్టాలని నా జీతం ఫస్ట్ జీతం నీకే ఇవ్వాలన్నా ఆశపడుతున్నాను అంటే సరేలేమ్మ వస్తానేని అని అన్న పాప 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసి వస్తామ్మా వదిలే అమ్మ అంటారు. నాకు ఎంతో ఆనందం అన్న చేతులపై ఇవ్వాలని ఎంతో సంతోషం ఉంది. ఇవ్వాలని నా ఇంట్లో మళ్ళీ ఇంకా రావాలని అన్న ఇంకా కుటుంబం చల్లగా ఉండాలని ఇంకా ఎంతో మంది నేను బయట బాధలు అందరు కుటుంబం చల్లగా ఉండాలని అందరికీ చెయ్యాలని కొంచెం వాక్యం వినాలని చెప్పాలని కొంచెం సాక్ష్యం ఈ అన్న గురించి సాక్ష్యం నా కృష్ణుడు నా కుటుంబం సాక్ష్యం కొంచెం బాధలు ఆగిచ్చి నా బాధ. ఇప్పుడు దాకా నీ ఎవరో ఫోన్ చేస్తే సాక్ష్యాలు చెప్పి ఇప్పుడు మీ మధ్య ఉన్న మనిషి సాక్షి చెప్పింది. 400 జీతం ఎంత అయిందమ్మా? 5,000 రూపాయలు. ఎవరు చేసే కార్యం చెప్పండి? ఏసఐ చేసాడు. ఎంతోమంది కోటాలు పెట్టి వెళ్ళిందంట, ఎంతోమంది సావుకుల దగ్గరికి వెళ్ళినట్టు. ఇదే సాక్ష్యాన్ని ఇందాక కూడా ఒక ఆమె గురించి చెప్పారు. కనుక దేవుడు ఈ కుటుంబాన్ని దర్శించిన దేవుడు మీ కుటుంబాన్ని కూడా దర్శించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. విన్నారు కదా? ఈ సాక్ష్యాన్ని బట్టి నువ్వు బలపరచబడాలి. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వగలిగితే ఆయన నీ జీవితంలో 100 ఆశీర్వాదాన్ని ఆయన కలుగు చేస్తాడు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, కనుక దేవుని కొరకు ఇచ్చింది ఎక్కడికి పోదండి.
దేవుని కొరకు నువ్వు ఇవ్వగలిగితే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో నూరంతల ఆశీర్వాదాలైనా కలుగు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. అదిగా ప్రభు అంటాడు ఒక మాట, ఆ మాట చదువుకోను. మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నా వినండి. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కజిండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారండి, ప్రభు చెప్తున్నాడు, నా నిమిత్తము అన్నదమ్ములైను, అక్కజిళ్ళైను, తల్లిదండ్రులైన, భూములైను వదులుకున్నవాడు. ఆ ఇహమందు ఏమో జరిగిందో తెలుసా? ఇహమందు వారు నూరంతలుగా ప్రహిస్తాడా అన్నదమ్ములను, అక్కజలను, తల్లిదండ్రులను, భూములను, సమస్తాన్ని నూరంతలుగా సంపాదించుకోవటమే కాకుండా వాళ్ళు పరలోకమందు నిత్య జీవాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు అని వ్రాస్తున్నారు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, నీ జీవితంలో నాయన నూరంతల ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చాలామంది దేవునికి కానుకేయటాన్ని మనసు అప్పదండి. చాలామందికి దేవునికి 10వ భాగం ఇవ్వటానికి మనసు అప్పదండి. నా ప్రియమైన దేవుని పెట్టారా, నువ్వు ఇస్తే నూరంతల ఆశీర్వాదాన్ని నీకు కలుగు చేస్తాడు. ఆమె అందుకంటే మలాకీ గ్రంథంలో అంటాడు, నాకు ఇచ్చినని శోధించండి, ఆకాశ వాకిలిప్పి పట్టుదల విస్తారమైన దీవెనని నేను కోమరేస్తాను అంటాడు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, నీ ఆశీర్వాదము అధికం అవ్వాలంటే, నీ జీవితం అధికం అవ్వాలంటే, దేవుని కొరకు నష్టపోతే ఆయన ఖచ్చితంగా నీ నష్టాన్ని 100% ఆశీర్వాదంగా అయినా మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యాన్ని బట్టి నీ జీవితం ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? వాక్యం బట్టి నీ జీవితం దీవించబడాలనుకుంటున్నావా? ఈ నూరంతల ఆశీర్వాదం నీ కోసం, నీ పిల్లల కోసం, నీ వ్యాపారాల కోసం, నీ ఉద్యోగాల కోసమే ఆయన చెప్తా ఉన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనసు మారి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు నీ నష్టపోయినా పర్లేదు అని అనుకోగలిగితే ఆయన ఫలము, ఆయన ఆశీర్వాదం వల్ల నీవట గొప్పవాడు అవుతావట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరి సహోదరుడా, నీ ఆశీర్వాదం గొప్పతనంగా మార్చబడాలంటే నీవు దేవునికి లోబడాలి. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వగలిగితే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో అధికమైన మేలునైనా చేయగలిగిన సమర్థుడు. ఆమె నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం పెట్టని మీ జీవితంలో ఆయన అధికమైన మేలు చేయాలనుకుంటాడు. కనుక నీవు కనుక మనసు మార్చుకొని నువ్వు ప్రభువుకి ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే అది ఇవ్వ. ఆయనకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆకాశ వాకిలిప్పి పట్టదాలతో విస్తారమైన దీవెనలు ఆయన కోమరిస్తాడు. కనుక నీ జీవితాన్ని అత్యధికంగా ఆశీర్వదించగలిగిన వాడు, దీవెనతో నింపగలిగిన వాడు నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. హల్లెలూయా. కనుక వాక్యం ప్రియ సోదరి సహోదరుడా, నీ జీవితంలో, నీ పిల్లల జీవితాల్లో, నీ కుటుంబాల్లో నూరంతల ఆశీర్వాదం కావాలా? అయితే ప్రభువుకి ఇవ్వాల్సింది ఇవ్వు, నీ హృదయాన్ని ఇవ్వు. ప్రభువుకి ఇవ్వాల్సిన ప్రతిదీ ఇవ్వగలిగితే నీ జీవితంలో ఆయన ఈ సంవత్సరం ఆయన నూరంతల ఆశీర్వాదాన్ని కలుగు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? ఆమె చెప్పండి, ఆమె చెప్పాలా? ఆమె. నా ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యం వింటున్నావు కదా, ఈ వాక్యం నీ జీవితంలో మార్పు కలగాలి. మార్పు కలిగినట్లయితే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో అధికమైన ఆశీర్వాదాన్ని ఆయన కలుగు చేసి, నూరంతల ఆశీర్వాదాన్ని కలుగు చేసి ఆయన నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. కనుక ప్రార్థన చేసుకుందామా? మీకు ఎక్కడ బలహీనతుంటే అక్కడ మీరు చేపెట్టుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన పాదాలకై స్తోత్రాలయ్యా. ఈ నూరంతల ఆశీర్వాదం గురించి నీ బిడ్డలతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు తెలుస్తున్నాం. నాయన, నీ ప్రియబిడ్డల ప్రభువా, ఈ సంవత్సరం సరే వారు నూరంతలుగా ఆశీర్వదించబడటానికి కావలసిన కృపను మీరు దయచేయండి. వారి జీవితాల్లో అధికమైన ఆశీర్వాదాలు దయచేయండి. నింది విశ్వాసం ఉంచడం ద్వారా వారి జీవితంలో గొప్ప మేలులు మీరు జరిగిస్తున్నది ఆయనకి స్తోత్రాలయ్యా. వారికి ఉన్న బలహీన చేపెట్టుకున్నట్టుగా యేసుక్రీస్తు అధికారం కలిగిన మరి ఇప్పుడే ఆ బలహీనతలో టచ్ యేసు శక్తిని రిలీజ్ చేస్తున్న ప్రభా, నీ కొందరు ఆచరిస్తాం. ప్రతి అపెండిక్స్ పెయిన్ ప్రభా, ప్రతి స్పాండిలైటిస్, ప్రతి మైగ్రేన్ తలనొప్పిన ప్రభా యేసుక్రీస్తులో ఇప్పుడు లార్డ్ టచ్. ప్రతి HIV పేషెంట్, ప్రతి క్యాన్సర్ ప్రభా
ప్రతి బీపీ, ప్రతి షుగర్, ప్రతి అల్సర్ లార్డ్ టచ్ నార్మల్ రిపోర్ట్లు వచ్చును గాక అని ఆజ్ఞాపిస్తున్న ప్రభా. ప్రతి చేతబడి చీకటి శక్తులు నాయన యేసుక్రీస్తు ఫైర్ ద నేమ్ ఆఫ్ జీసస్ నాయన ఒంట్లోంచి అవుట్ నేమ్ ఆఫ్ జీసస్ యేసు శక్తిని రిలీజ్ చేస్తున్న అద్భుతం జరిగించండి. ఉద్యోగం దాయిత్యం ప్రాణం చేస్తున్నాం. సంతానం కలిగించండి. వీళ్ళ చదువుల ఉద్యోగాల్లో అభిషేకం రిలీజ్. ఎవరికి ఎలాంటి బాధ ఉన్నా, వ్యాధి ఉన్నా యేసు అధికారం కలిగిన ఇప్పుడే యేసు క్రీస్తునామములో ఫైర్ రిలీజ్ చేస్తున్నా. టచ్ యేసు శక్తిని రిలీజ్ చేస్తున్నా. ఆయన గొప్ప విడుదల స్వస్థత మీరు చేకూర్చమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీ దేహాన్ని పరీక్షించుకోండి. ప్రభు మీరు బాగు చేశాడు, సాక్ష్యం చెప్పండి. ఫోన్ చేయండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవన సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు. మా సందేశాల ద్వారా మీరు బలపరచబడినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ జీవమగల దేవుని మందిరం, శారదా కాలనీ 29 లైన్ చివర, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నంబరు 8008886257. వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ N. Johnson, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.